పురాణాల్లోని శాపం, చరిత్రలోని రహస్యాలు. ఇది ఆ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని కథ. ఇది రాజస్థాన్లో ఉన్న పుష్కర్ బ్రహ్మ మందిరం చరిత్ర. ఇది ప్రపంచంలోని ప్రాచీనమైన మరియు ప్రధానమైన బ్రహ్మ దేవాలయం అని చరిత్ర చెబుతోంది. దీని నిర్మాణం సనాతన కాలంలో జరిగినప్పటికీ ప్రస్తుత ఆలయం 14వ శతాబ్దంలో పునర్నిర్మాణమైంది. ఒకసారి బ్రహ్మదేవుడు యజ్ఞం చేయడానికి భూమిపైన స్థలం కోసం వెతుకుతూ ఉన్నాడు. అప్పుడు ఆయనకు పుష్కర్ సరస్సు వద్ద స్థలం దొరుకుతుంది. యజ్ఞం కోసం సతీమణి సరస్వతీదేవి కోసం వేచి చూడలేక బ్రహ్మదేవుడు మరో స్త్రీని వివాహం చేసుకుని ఆ యజ్ఞం పూర్తి చేశాడు. దీనికి కోపించిన సరస్వతీదేవి బ్రహ్మదేవుడిని నీకు భూమిపైన ఆలయాలు అరుదుగా ఉండుగాక అని శపించింది. అందుకే బ్రహ్మదేవుని యొక్క ఆలయాలు మనకు చాలా అరుదుగా కనపడతాయి. ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకతల గురించి మాట్లాడుకుంటే 4 ముఖాలు కలిగిన బ్రహ్మదేవుని విగ్రహం మనకు దర్శనమిస్తుంది. అలాగే ఆలయం పక్కన ఉన్న పుష్కర్ సరస్సును పవిత్రంగా భావించి కార్తీక మాసంలో లక్షలాది భక్తులు అక్కడికి స్నానం చేయడానికి తరలి వస్తారు. పురాణాల్లో ఒక శాపంగా మొదలైన కథ ఈరోజు ప్రపంచం గుర్తుపెట్టుకునే మహోత్తర ఆలయంగా నిలిచింది. ఇది కేవలం దేవాలయం మాత్రమే కాదు, భారత ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక.